విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పట్రువాడలో నూతనంగా 4,30,00,000తో నిర్మించిన బ్రిడ్జ్ గంగచొల్ల పెంటలో నూతనంగా 23 లక్షలతో, రైతు భరోసా కేంద్రం 20.8 లక్షలతో, వెల్నెస్ సెంటర్ భవనాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్రువాడ బ్రిడ్జ్ నిర్మాణంతో గత కొన్ని సంవత్సరాలుగా 15 గ్రామాల ప్రజలు పడే బాధలు తొలగిపోయాయన్నారు. గ్రామ స్థాయిలలో సైతం ప్రజా సౌకర్యమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. నాడు చంద్రబాబు హయాంలో ఏ చిన్న పని ఉన్నా జిల్లా కార్యాలయ చుట్టూ తిరిగేవారని, నేడు మీ గ్రామాల్లో మీ సమస్యలు పరిష్కరించే దిశగా పలు అభివృద్ధి కార్యాలయాలు మీకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థ మెరుగుకై కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్ బాబు, స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో కోరుకుంటున్నా మన గంగచోలపేటకి పట్టువాడికి మధ్యన బ్రిడ్జి కావాలి. వర్షాల్లో వచ్చినప్పుడు వచ్చి మరి కనెక్టివిటీ దూరం అయిపోతుందని చెప్పి ఎప్పటి నుంచో మీరు కోరుతున్న బ్రిడ్జిని సుమారు 4,30,00,000 రూపాయలతో, 1 కోటి 2 కోట్లు కాదు 4,30,00,000 రూపాయలతో ఈ బ్రిడ్జిని కనుక కట్టుకొని అది ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతోపాటు 2 కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్తో పాటు ఏదైతే వెల్నెస్ సెంటర్ మనం హెల్త్ సెంటర్ చేశామో, దాంతోపాటు ఆర్బీకి ఏదైతే ప్రారంభం చేశామో, దాంతోపాటు మీ సచివాలయంలో మీ సచివాలయం ఏముందో ఈ 3 కూడా గ్రామంలో సచివాలయము, రైతు భరోసా, అలాగే మన హెల్త్ సెంటర్, ఈ 3 ఈ గ్రామానికి ఒక దేవాలయం లాంటివి. ఎందుకు దేవాలయాలు అంటారంటే, గుడులు ఎందుకంటే వీటిని మనకేదైనా ఇబ్బంది వచ్చినా, మనకేదైనా బాధ వచ్చినా, లేదు ఏదైనా అవసరం వచ్చినా దేవుడు అని చెప్పిన దేవుడి కోసం ఆలోచిస్తాం, ఆ దేవుడికి మొక్కడానికి వెళ్తాం, లేకపోతే మనసులో అనుకుంటాం. దాంతో మన మనసాక్షిగా అవి నెరవేరుతాయనే ఒక ఆలోచన, ఒక భ్రమ, ఒక దృక్పథం మన మనసులో ఉంటుంది మానవుడికి. ఇవాళ ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనతో వాటిని 3టిని తీసుకొచ్చి ఇవాళ గ్రామాల్లో పెట్టారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా మీ సచివాలయానికి వెళ్ళండి. మీ తాలూకా ఒక పెన్షన్ లేకపోతే, లేదు మీకు వచ్చే అమౌంట్ రాకపోతే, లేదు మీకు ఏదైనా ఆరోగ్యం బాగపోతే,